అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే 365 ఒత్తులు ఆ రోజు వెలిగించలేని వారు ఏ రోజున వెలిగించాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల వెలిగించలేని వారు కార్తీక మాసం అనేది ప్రత్యేకమైనది. కార్తీక సోమవారాలు, కార్తీక ద్వాదశి, కార్తీక ఏకాదశి, అలాగే మాస శివరాత్రి రోజు వెలిగించవచ్చు. ఈ 365 ఒత్తులు అనేది ఎందుకు వెలిగిస్తామంటే, సంవత్సరంలో మనం ఆడవారి ఇబ్బందులు, లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, ఏదైనా అనివార్య కారణాల వల్ల మనం ప్రతిరోజు దీపం పెట్టలేం కదా, దానికోసమని మనం 365 ఒత్తులు ఈ రోజున వెలిగిస్తే సంవత్సరం అంతా వెలిగించినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. అలాగే ఇది ఎక్కడైనా వెలిగించవచ్చు. బావి దగ్గర కానీ, ఉసిరి చెట్టు దగ్గర కానీ, తులసి చెట్టు దగ్గర కానీ, ఇంట్లో కానీ, శివాలయంలో కానీ ఎక్కడైనా వెలిగించవచ్చు. అలాగే ఈరోజు దీపదానం చేసినా కూడా చాలా మంచిది. ఈ దీపదానం అనేది కూడా ద్వాదశి, త్రయోదశి, ఇలా పౌర్ణమి, ఇలా ఏ రోజునైనా ఇవ్వవచ్చును. ఒకవేళ కార్తీక మాసంలో దీపదానం ఎలా ఇవ్వాలి, 365 ఒత్తులు, పిండి దీపం, ఉసిరి దీపం, ఇలా 365 ఒత్తులు వెలిగించే విధానం ఇవి అన్నీ కూడా కార్తీక మాసం ప్లేలిస్ట్లో ఉన్నాయండి. అలాగే ఈరోజు కార్తీక మాసంలో వెలిగించే 365 ఒత్తులు ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది. అవి తొందరగా వెలుగుతాయి, కానీ అందరికీ వీలు పడదు. కొందరైతే కొనుక్కుంటారు. అయితే మనం వీలైతే చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈరోజు మనం 365 ఒత్తులు ఆ రోజు వీలు పడిన వాళ్ళు ఉదయం వేళ కానీ, సాయంత్రం వేళ కానీ ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు. కొందరైతే ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించిన తర్వాత భోజనం చేస్తారు. కొందరు మధ్యాహ్నం భోజనం చేస్తారు. వారి వారి వీలుని బట్టి ఉపవాసం అనేది ఉంటారు. అందరి ఉండాలని ఏమీ లేదండి. వారి వారి ఆరోగ్యాన్ని బట్టి ఉండవచ్చును. అలాగే ఈ ఈ చెప్పిన కార్తీక ద్వాదశి, త్రయోదశి రోజులలో వీలు పడ ఈ కార్తీక మాసం అనేది చాలా ప్రత్యేకమైనది. శివునికి, మన శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రత్యేకమైనది. కాబట్టి ఈ రోజునైనా ఈ 365 ఒత్తులు కానీ, దీపదానం కానీ ఇవ్వవచ్చును. 365 ఒత్తులు వెలిగించడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఈ వీడియోలో మనం 365 ఒత్తులు ఏ రోజున వెలిగించాలనేది తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.